ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందా? ఐటీ సేవలను జిల్లాలకు విస్తరించాలి అన్న ఆలోచనపై కంపెనీల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారా? స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని జిల్లాల్లో డెవలప్ చేయాలని ప్రణాళికలు రచిస్తోందా? వాచ్ ఆన్ ఏబిఎన్ స్పాట్లైట్. ఐటీ కంపెనీలంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లోనే ఉంటాయి అన్న భావన మొన్నటి వరకు ఉండేది. అయితే ఐటీలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు గత బీఆర్ఎస్ సర్కారు జిల్లాల్లో ఐటీ టవర్లను నిర్మించింది. టవర్లనైతే నిర్మించింది, కానీ అందులో మౌలిక సదుపాయాలు, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాల విషయంలో కొంత నిర్లక్ష్యం చేసింది. ఇదే సమయంలో ఐటీ టవర్లలో అనుకున్న మేర పెద్ద కంపెనీలు రాకపోవడంతో జిల్లాల్లో యువత కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే కాంగ్రెస్ సర్కారు ఐటీ విషయంలో ఒక అడుగు ముందుకేస్తోంది. జిల్లాలకు పెద్ద ఎత్తున ఐటీ సేవలను విస్తరించాలని భావిస్తోంది. ఇటీవల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఐటీ పార్కులు, స్టార్టప్ కంపెనీలు జిల్లాలకు వెళ్తాము అంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, కోరినన్ని రాయితీలు ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. దీంతో స్థానిక యువత హర్షం వ్యక్తం చేస్తోంది. కరీంనగర్లో గత ప్రభుత్వం 2400 మందికి ఉపాధి కల్పించేందుకు ఐటీ టవర్ నిర్మించింది. టవర్ ప్రారంభానికి ముందే 16 ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. వెంటనే కరోనా రావడంతో కొన్ని కంపెనీలు తప్పుకున్నాయి. దీంతో ఐటీ టవర్ నిర్మాణాల లక్ష్యం అనుకున్నంతగా ముందుకు సాగలేదు. అయితే కాంగ్రెస్ సర్కారు జిల్లాల్లో ఉన్న ఐటీ టవర్లలో మౌలిక సదుపాయాలు కల్పించి సేవలను విస్తరించాలని భావిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని, స్టార్టప్ కంపెనీలు మేలు జరుగుతుందని ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో జీతాలు ఎక్కువగా వచ్చినా నెల ఖర్చులు కూడా అధికంగానే ఉంటున్నాయి. జిల్లాల్లో అయితే తక్కువ జీతానికైనా పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. జిల్లాల్లో సులభంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భద్రతాపరంగానూ జిల్లాలు బెటర్ అని చెప్తున్నారు. కరీంనగర్ జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యను అభ్యసించి ప్రతి ఏటా 3000 మందికి పైగా డిగ్రీ పట్టాలు పొందుతున్నారు. దీంతో వారందరికీ స్థానికంగానే నైపుణ్య శిక్షణ ఇప్పించి అక్కడే ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లలోనే జిల్లాకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ₹1,00,000 జీతం వచ్చినా అక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి పెద్దగా లాభం ఉండదు. అదే స్థానికంగా ఉంటే ఐటీ కంపెనీల్లోనే ఉద్యోగం చేస్తే సొంతింటి నుంచి వచ్చి పోవచ్చు కాబట్టి ఖర్చు తగ్గుతుంది. జిల్లాలోని ఐటీ టవర్లలో ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడే ఉపాధి కల్పించొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.